పాదయాత్ర ముగించుకున్న షర్మిల కాసేపటి క్రితం నల్గొండ జిల్లాకు ప్రవేశించారు. దేవరకొండ నియోజకవర్గంలోని మాల్లో ఆమె ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు నల్గొండ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసి దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముందు ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రులు అది చాలా ఖరీదైన ప్రాజెక్ట్ అని అది చేయడానికి ఎవ్వరూ సాహసం చేయలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు మటుకు అది తప్పకుండా చేయాల్సిన ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికని దాన్ని మొదలుపెట్టి దాన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి కృష్ణా నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చి 3 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసేది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించి ఆ ప్రాజెక్టు చిటికెలో పడింది. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాన్ని తెలిసి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృష్ణా జలాలు 400 గ్రామాలకు తేవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పట్టుకుంటే మిగతా గ్రామాలన్నీ కూడా నల్గొండ జిల్లాలో పూర్తయిపోయామని చెప్తున్నాం. అంతేకాదు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తప్పకుండా ఎస్ఎల్బీసీ తప్పకుండా పూర్తవుతుంది. ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు తాగుకు తప్పకుండా అందుతాయని మాటలు చెప్తున్నాం. ఈ ప్రాంతానికి చెందిన గిరిజన తండాలలో ఆడు శిశు విక్రమ చాలా జరుగుతుందట. రాజశేఖర రెడ్డి గారు అది అరికట్టడానికి 26 కోట్ల రూపాయలతో ఒక సెంటర్ ఏర్పాటు చేసి దానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రైతు రాజుగా బ్రతికాడు. ప్రతి రైతు నన్ను ప్రేమించేవాడు అధికారంలో ఉన్నాడని గర్వంగా తలెత్తుకొని తిరిగేవాడు. కానీ ఇప్పుడు రైతుకు భరోసా లేదు. ఇప్పుడున్న సర్కారు అన్నం పెట్టే అన్నదాత కడుపు పడుతోంది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 1300 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలను మాఫీ చేయడమే కాకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని మాటిచ్చి అది అమలు చేసి చూపించారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాక ఇత్తనాల ధరలు తగ్గాయని పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాక ఎరువుల ధరలు ఎప్పుడూ పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాక మద్దతు ధర కూడా లభించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మద్దతు ధర లేదు, నీళ్లు లేదు, కరెంటు లేదు, ఇత్తనాల ధరలు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. రైతు చిటికలో పడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు రైతులకి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పులు మాఫీ అయ్యాయి రైతులకి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల మళ్ళీ అప్పుల ఊపిలో చిక్కుపోతున్నాడు రైతు. మళ్ళీ వేల కొద్ది లక్షల కొద్ది అప్పులున్నాయమ్మా అని పొలమన్నా వేసుకోవాలి, లేక ఆత్మహత్యలైనా చేసుకోవాలి అని చెప్తున్నారు రైతులు ఎక్కడ చూసినా. ఇప్పుడున్న సర్కారు రైతులకి భరోసా కల్పించడం లేదు. ఒక రైతులకే కాదు, మహిళలకు కూడా
రాజశేఖర రెడ్డి గారి హయాంలో లక్షల మంది విద్యార్థులు చదువుకుని ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సర్కారుకు అంత పెద్ద మనసు లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు. కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. విద్యార్థులు తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక, ప్రభుత్వం చదివిస్తుందన్న భరోసా లేక ఎంతో మంది డ్రాప్ అయిపోయి ఇంట్లోనే కూర్చుంటున్నారు, లేకపోతే కూలి పనికైనా వెళ్తున్నారు. విద్యార్థులకు భరోసా లేదు ఈ ప్రభుత్వం మీద, మైనారిటీలకు భరోసా లేదు ఈ ప్రభుత్వం మీద. ఒక రాజశేఖర రెడ్డి గారే దేశమంతటికి వీళ్ళకి 5% రిజర్వేషన్లు మైనారిటీలకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి నిలబడింది ఒక రాజశేఖర రెడ్డి గారే. సుప్రీంకోర్టు ఒప్పుకోకపోతే కనీసం 4% వీళ్ళకి తప్పకుండా అమలు చేయాలని మన రాష్ట్రంలో దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మైనారిటీలకు భద్రత లేదు. మనమందరం చూస్తున్నాం ఎంఐఎం పార్టీ సోదరులకు జరుగుతున్న అన్యాయం గురించి. మైనారిటీలకే ఈ సర్కారుకి చిన్న చూపు. మైనారిటీలకు భరోసా లేదు ఈ సర్కారంటే. అంతేకాదు పారిశ్రామిక వ్యక్తులు కూడా ఈ సర్కారంటే నమ్మకం పోయింది, భరోసా పోయింది. ఎన్నడూ లేనంతగా కరెంటు సంక్షోభం ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో. మునుపు ఎన్నడూ లేదు. కేవలం ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. నెలకు 12 రోజులు పరిశ్రమలకు పవర్ కట్. మిగతా రోజులు కరెంటు ఛార్జీలు ఆకాశాన్ని అంటాయి. భయంకరంగా కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. పరిశ్రమలు లాభాల్లో నడిచే పరిస్థితి లేదు. వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోతున్నాయి. వాళ్ళకి భరోసా లేదు ఈ సర్కారంటే. ముఖ్యమంత్రి గారు 2012 జనవరిలో జరిగిన ఒక పార్ట్నర్షిప్ సమిట్ లో అన్నారు, మన రాష్ట్రానికి 6,48,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయట. దాంట్లో 90% ఒప్పందాలు అయిపోయాయట. అందువల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయట. కానీ అవేమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన పాటకు. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. కానీ నిజానికి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలుపరిచింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మనకు సలహా పడుతూ గ్రామాలను శ్మశానాలుగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదే సంస్కృతి జరుగుతుంది ఇప్పుడు ఈ పాలనలో కూడా. ఒకే జిల్లా వాసిని కాబోలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏకైక సలహాదారుగా పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ పనులైతే చేశారో అదే చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే పెద్ద పెద్ద అంకెలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఒక జాతీయ సమిట్ లో, పార్ట్నర్షిప్ సమిట్ లో ఆయన దొంగ లెక్కలు చెబుతుంటే స్టేజ్ మీదే కూర్చున్న ఒక స్విట్జర్లాండ్ కు చెందిన ఆర్థిక మంత్రి బహిరంగంగా చంద్రబాబు ఒక మాట అన్నాడు. చంద్రబాబు, ఇలాంటి దొంగ లెక్కలు మా దేశంలో చెప్తే నిన్ను జైల్లో అయినా పెడతారు, లేకపోతే పిచ్చాసుపత్రిలో అయినా పెడతారు అని. పెట్టుబడులు కనపడవు, ఉద్యోగాలు కనపడవు, దొంగ లెక్కలు మటుకు చాలా బ్రహ్మాండంగా గారడి చేసి మరీ చెప్తారు వీళ్ళిద్దరూ, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. నవంబర్ 2011లో ఇంకో ప్రకటన చేశాడు ముఖ్యమంత్రి గారు. 35 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారట. ఇప్పుడున్న కరెంటు సంక్షోభం వల్ల 80 లక్షల మంది
ఇప్పుడు కొత్తగా ఇంకో మాట కూడా చెబుతున్నాడు. అవసరమైతే అవిశ్వాసం పెడతాడట. ప్రజలకు అవసరమైతే కాబట్టి ఆయనకు అవసరమైతే అవిశ్వాసం పెడతాడట. చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు కుప్పలు తప్పలుగా ఉన్నాయి. 2 ఎకరాలతో మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ దేశమంతా ఉంది. 2 ఎకరాలతో మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దేశ విదేశాల్లో ఎన్నో ఆస్తులున్నాయి. సింగపూర్, మలేషియాలో పెద్ద పెద్ద హోటళ్లు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి. అంతేకాదు మన దేశంలోనే అతి ధనవంతుడైన రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని తెహల్కా అనే వెబ్సైట్ తేల్చి చెప్పింది. ఇక కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద ఒక పుస్తకమే రాశారు. కనుక చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు ఇప్పుడు దర్యాప్తు జరగకుండా ఉండడము ఆయనకు అవసరం. ఆయనకు అవసరం కనుక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసము పెట్టాడు. ఈ ప్రభుత్వం కూలిపోదు అని నమ్మకం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం పచ్చ జెండా ఊపి చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసం డ్రామా ఆడండి అని ఓకే చెప్పినప్పుడు అప్పుడు పెడతాడట అవిశ్వాస తీర్మానం. అందుకని చిరంజీవి గారు వేరే పార్టీలో ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టలేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిశాక అవిశ్వాసం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో కుమ్మక్కయ్యారు అనడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రిగానే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని మళ్ళీ నిరూపించుకుంటున్నాడు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షము, పాలక పక్షము ఒకటి కానేకూడదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో, తెలుగుదేశంలో ఒకటయ్యాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. సహకార కమిటీలో ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. అంతేకాదు మొన్న ఎఫ్డీఐ బిల్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రవేశపెడితే ఆ బిల్లు వల్ల లక్షల మంది రైతులు, లక్షల మంది చిన్న చిన్న షాపులు ఉన్న వాళ్ళు ఎంతో మంది నష్టపోతారని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన 3 ఎంపీలను గైర్హాజరుపరిచి ఆ బిల్లుకు మద్దతు పలకడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ కలిసి చాలా గాలి మాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్య. నిన్నే నా కాలికి, మోకాలికి దెబ్బ తగలనే లేదట, నాకు ఆపరేషన్ జరగనే లేదట, నేను నాటకాలు చేస్తున్నానట. ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో ఒక బాంబు దాడి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వెళ్లి అక్కడ మౌన దీక్ష చేసి ఆ దాడికి నిరసన ప్రకటించాడు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు విమానాశ్రయంలో ఉంటే స్వయంగా వెళ్లి ఆయనను కూడా పరామర్శించాడు. అది రాజశేఖర రెడ్డి గారి సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారి స్టేజ్ కూలిపోయి ఆయన కింద పడి ఆయనకు గాయమైనప్పుడు మా పార్టీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. మేమెవ్వరూ ఏమీ దాని గురించి హేళన చేసి మాట్లాడింది లేదు. అది మా సంస్కృతి. కానీ కూతురు వయసున్న ఒక మహిళను నిజాలేంటో తెలుసుకోకుండా ఇంత అభాండాలు వేయడానికి వారి సంస్కారం వారికి అర్థం రాలేదో తెలియదు. మరి
మారు పేరుగా నిలిచి జగనన్న మీ మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడని, ప్రజల మధ్యలోనే ఉంటే ప్రజల సమస్యలకు స్పందిస్తుంటే రైతుల కోసం, చేనేతల కోసం, విద్యార్థుల కోసం రోజులు తరబడి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రజల మనసుల్లో జగనన్న స్థానం సంపాదించుకుంటున్నాడని కుట్రలు పని అదే కనుక జరిగితే ఆ రెండు పార్టీలకు ఇక మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జగనన్న ఏ తప్పు చేయలేదు. జగనన్నకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవు. అయినా సిబిఐ అనే వ్యవస్థ వారి చేతిలో ఉంది కదా అని, అధికారం వారి దగ్గర ఉంది కదా అని దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు ఈ రెండు పార్టీలు కలిసి. రెండు పార్టీలు కలిసి చేతిలో చెయ్యని మరీ జగనన్న మీద కేసులు పెడతారు. రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్ని ఈ రోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ ఒక మాట చెబుతున్నా, దేవుడు ఉన్నాడు అన్నది నిజం, దేవుడు చూస్తున్నాడు అన్నది నిజం, మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడు అన్నది కూడా నిజం. అందుకే చెబుతున్నాం, ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి తప్పకుండా మన అందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కథలు తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మీ సమయం మాకు ఇచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. వైఎస్ షర్మిల పాదయాత్ర మరో ప్రజా ప్రస్థానం నల్గొండ జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం మాల్లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ఇప్పటివరకు లైవ్ చూశాం.